సో ఈరోజు ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా మనం చాలామంది మీట్ చేసాం. అగైన్ వీఆర్ హియర్. బట్ ఈ ఇయర్ అనేది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. 2024 ఎలక్షన్స్, బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. అదర్ కొన్ని రోజుల్లో మనకి, కొన్ని వారాల్లో ఆర్ మేబీ మ్యాక్సిమం ఒక మంత్లో మనకి నోటిఫికేషన్ రావచ్చు. మనం అందరూ ఎలక్షన్ పని మీద ఉంటాం. సో మనకి జనరల్గా లాస్ట్ ఒక 2-3 ఎలక్షన్స్ చూస్తే 2014లో ఆఫ్టర్ 1984 మనకి మ్యాక్సిమం ఓటర్ టర్న్అవుట్ అనేది ఇండియా ఫుల్ కంట్రీలో నియర్లీ 66% ఓటర్ టర్న్అవుట్ అనేది మనం సాధించగలిగాం ఫుల్ కంట్రీలో. మన వెరస్ వీవర్ అరౌండ్ ఆంధ్రప్రదేశ్ ఒక 74% వరకు మనం టర్న్అవుట్ అనేది 2014లో. 2019కి వస్తే అగైన్ 2019లో ఆల్ ఇండియా మళ్ళీ రికార్డ్ 67, యావరేజ్ కన్నా తక్కువ, బట్ ఓవరాల్ ఈజ్ ఓకే. బట్ జనరల్గా మనకి మన మేజర్ ఫోకస్ ఏమి ఉండాలంటే మనది అర్బన్ ఏరియా. జనరల్గా అర్బన్ అపతి అని మనం ఎక్కువ మాట్లాడతాము. అర్బన్ అపతి అనేది ఈజ్ నాట్ 100% ఫినామినల్. మన సైడ్ నుంచి మన ఓటర్ జాబితాని 100% పర్ఫెక్ట్గా ఉంటే అండ్ మ్యాక్సిమం ఓటర్స్కి మనం ఫెసిలిటేట్ చేస్తే ఐఎమ్ 100% షూర్ వీ విల్ బీ ఏబుల్ టు క్రాస్ ద యావరేజ్ ఆర్ బీ అబౌవ్ ద యావరేజ్ ఈజీలీ. ఇప్పుడు మన దాంట్లో చూస్తే మీరందరూ బిఎల్ఓస్ చాలామంది ఉన్నారు. మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలామంది పేరు మళ్ళీ మళ్ళీ వచ్చాయి. ఒక బూత్ నుంచి ఇంకొక బూత్కి షిఫ్ట్ అయ్యారు. బట్ అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. డెత్ అయిన వాళ్ళు కంటిన్యూ చేసాం. లాట్ ఆఫ్ రిమూవల్ వీ డిడ్, లాట్ ఆఫ్ న్యూ ఓటర్స్ వీ హ్యావ్ యాడెడ్. సో ఈ ప్యూరిఫికేషన్ అనేది జరిగింది. బట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అందరూ ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు బిఎల్ఓస్గా ఉన్నప్పుడు ఓటర్స్కి ఫెసిలిటేషన్. మన ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనకి ముందు బూత్ ఈ స్లిప్స్ అనేది ఇస్తాం. ఏ ఏరియాలో మీకు ఓట్ వేయాలి, ఎక్కడ అది అడ్రస్, మీరు అది ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ అ పర్సన్ కమింగ్ అవుట్ అండ్ ఓటింగ్. చాలామంది నేను చెన్నై నుంచి వచ్చాను. అక్కడ జనరల్గా ఎవ్రీ ఎలక్షన్స్లో సమ్ సెలబ్రిటీ విల్ కమ్ అవుట్ అండ్ సే నేను ఓటు వేయడానికి వచ్చాను, బట్ నా ఓటు లేదు, నా ఓటుని తొలగించారు. అండ్ దెన్ ద హోల్ నేషనల్ మీడియా విల్ కవర్ ఇట్. ఓటు జనరల్గా తొలగించరు. వేరేదో ఒక పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటు ఉంటుంది. ఆ సేమ్ స్ట్రీట్లో 2-3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నప్పుడు వేరే పోలింగ్ స్టేషన్లో ఉంటుంది. ఎవరు ఫెసిలిటేట్ చేయలేదు. హీ హాజ్ టోల్డ్ అండ్ హీ హాజ్ లెఫ్ట్ హోమ్. ఆయన ఓట్ హక్కుని హీ డిడ్ నాట్ కాస్ట్ హిజ్ ఓట్. అలాంటి ఏం జరగకుండా ఈసారి చూసుకోవాలి. మన ఇండియా బాగా హ్యూజ్, వీ హ్యావ్ ఫాలోడ్ అ వెరీ హ్యూజ్ జర్నీ. ఫస్ట్ ఎలక్షన్స్లో మనం ఎట్లా బాక్సెస్ అనేది పెట్టాం. నాట్ ఒక్క బాక్స్లో అందరూ ఓటు వేయడం కాదు. అప్పుడు 85% ఇల్లిటరేట్ పాపులేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క బాక్స్ పెట్టి ఆ పెద్ద సింబల్ దాంట్లో అందించి కలర్ వేరు వేరు పెట్టి మీకు ఈ క్యాండిడేట్ నచ్చితే అక్కడ పెట్టండి. సో నియర్లీ ఒక 10 క్యాండిడేట్ ఉంటే 10 బాక్సులు ఉంటాయి. 10 బాక్సులు ఒక్కొక్క బాక్స్లో ఎవరుందో అది సెపరేట్గా ఎంటర్ చేయడం. అప్పుడున్న పరిస్థితికి అది. ఇప్పుడు వీ హ్యావ్ కమ్ టు అ పాయింట్ వేర్ ఈవీఎంస్, వీవీప్యాట్స్ మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఇది మాత్రం కాకుండా మనకి ఇప్పుడు హోమ్ ఓటింగ్, ఇంటికి వెళ్ళి మన డిసేబుల్డ్ పీపుల్, మన ఓల్డ్ పీపుల్ ఎవరెవరికి మనం ఓట్, దే ఆల్సో హ్యావ్ ద రైట్ టు ఓట్, బట్ బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ కండిషన్ 100% వాళ్ళు వచ్చి కంఫర్టబుల్గా ఓట్ వేయలేరు అనే పరిస్థితిలో హోమ్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ అసెంబ్లీలో చేశారు. ఇప్పుడు మన దాంట్లో కూడా చేస్తాము. యూ విల్ ఆల్ బీ ద వన్ ఇంప్లిమెంటింగ్. సో నౌ ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ విత్ జస్ట్ ద సేమ్ థింగ్. ఎవ్రీ ఓట్ కౌంట్స్. మనకి ఒక ఎగ్జాంపుల్, మన జిల్లా పక్కనే అనకాపల్లి లోక్సభ కాన్స్టిట్యున్సీ. ఫస్ట్ టైం ఇండియాలో లోక్సభ కాన్స్టిట్యున్సీలో జనరల్గా ఓట్ పర్సంటేజ్ మార్జిన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. బట్ 1989లో అనకాపల్లి లోక్సభ కాన్స్టిట్యున్సీ ద విన్నర్కి రన్నర్అప్కి డిఫరెన్స్ వాజ్ జస్ట్ 9 votes. 9 votes ఇన్ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఇన్ జస్ట్ అనకాపల్లి. దెర్ వాజ్ అనదర్ కేస్ ఇన్ రాజస్థాన్. ఇక్కడ నత్ ద్వారా అని ఒక కాన్స్టిట్యున్సీ. అక్కడ ప్రాస్పెక్టివ్ సీఎం క్యాండిడేట్, ఆయన గెలిచి ఉంటే ఆయన సీఎం, ఆయన 1 voteలో ఓడిపోయారు. ఓడిపోవడం వల్ల ఆయన సీఎం కాకపోవడం, వేరెవరో సీఎం అయ్యి దెన్ ఎవ్రీ ఈక్వేషన్ చేంజ్డ్. సో ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. సో ఈసారి కూడా మనం, అండ్ ప్లస్ ఇది ఎనీవే ఇట్ ఈస్ అవర్ ఫ్యూచర్. మనం డిసైడ్ చేస్తున్నాం. మనం ఎట్లా, ఇట్ ఈస్ అవర్ వాయిస్ దట్ హ్యాస్ టు బీ హర్డ్ అండ్ దిస్ ఈజ్ వాట్ రన్స్ ద డెమోక్రసీ, రన్స్ ద కంట్రీ. సో అండ్ ఎలక్షన్స్ కూడా ఫ్రీ అండ్ ఫేర్. అది అందరూ 100% వీ విల్
కీప్ ఇట్ ఇన్ బోత్ లెటర్ అండ్ స్పిరిట్. మాకు we only have to worry about rules and nothing else. సో ఈసారి మన లాస్ట్ టైం కన్నా బాగా పెంచుతాము ఓటర్ టర్న్అవుట్ని అండ్ రెస్పాన్సిబుల్గా ఓటింగ్ అనేది చేస్తామని అందరికీ ఐ హోప్ ఎవ్రీ వన్ డస్ దట్. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్.